హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియో ఏంటంటే మా నాన్న కొత్త డాక్టర్ ఉన్నారు. ఓల్డ్ తీసేసి కొత్తది తీసుకున్నారు. ఆ రోజు వీడియో ఇది. ఆ షోరూమ్ మా ఇంటికి దగ్గరలోనే ఉండేసరికి మేము కూడా వెళ్ళాము. ట్రాక్టర్ తీసుకునే రోజు చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, అది అయ్యేసరికి చాలా టైం పట్టింది. మేము మార్నింగ్ 7కి వెళ్ళాము. ట్రాక్టర్ని వాష్ చేసి కొన్ని ఉంటాయి కదా పేపర్స్లో సైన్ చేయించుకున్నారు. నెక్స్ట్ ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ అయ్యాక టెంపుల్కి తీసుకెళ్ళాము ట్రాక్టర్ని. పూజకు కావాల్సినవన్నీ ముందే మా నాన్న తీసుకొని వచ్చారు. ట్రాక్టర్ మొత్తం బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంది. మా నాన్న ముందే స్వీట్ బాక్స్ కూడా తీసుకొని వచ్చి ఈ షోరూమ్ ఓనర్కి ఇచ్చారు. ట్రాక్టర్ని టెంపుల్కి తీసుకువెళ్ళడానికి డ్రైవర్ని కూడా తీసుకొచ్చారు ముందే నాన్న. అమ్మ కొబ్బరికాయ కొట్టాక ట్రాక్టర్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ట్రాక్టర్ డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళింది. దాని వెనకనే మేము కూడా ఆటోలో టెంపుల్కి వెళ్ళాము. షోరూమ్ బ్యాక్ సైడ్ అయితే చాలా ట్రాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ షోరూంలో స్వీట్ బాక్స్ ఇచ్చేసి మేము కూడా టెంపుల్కి వెళ్ళాము. జరుగమ్మా అమ్మ జరుగు. కరెక్ట్గా నాన్నకి యాక్సిడెంట్ అయినాక 1 ఇయర్కి ఆగస్ట్లో యాక్సిడెంట్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో ఈ ట్రాక్టర్ తీసుకున్నారు. యాక్సిడెంట్ అయ్యాక 2.5 months నాన్న బెడ్ మీదే ఉన్నారు. అంటే ఒక సైడ్కి కూడా తిరగలేని పరిస్థితి, వెల్లెలికల్ని పడుకొని ఉండాలి. 2.5 months అలా ఉండి ఫిజియోథెరపీ చేయించుకొని బాగుపడి మళ్ళీ ఎప్పట్లాగా కష్టపడడానికి ట్రాక్టర్ కొనుక్కున్నారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పనులన్నీ వద్దు, ఖాళీగా ఉండి రెస్ట్ తీసుకొని చెప్పినా కూడా వినరు. అందుకే మేము కూడా చెప్పి వదిలేసాము. ఈ ట్రాక్టర్ నడపడానికి డ్రైవర్ లాగా వచ్చారు కదా, అతన్ని మేము బాబాయ్ అంటాము. చిన్నప్పటి నుండి ఏం పరిచయం ఏం లేదు, కానీ ఒకసారి ట్రాక్టర్ కోసం ఇలా వస్తే నాన్న బాధపడుతూ ఉంటే అప్పుడు నాన్న నడవట్లేదు, కూర్చొనే ఉన్నారు. చాలా బాధపడుతూ ఉంటే నాన్న ముందు ఒక 1 hour కూర్చొని చాలా ధైర్యం చెప్పారు. ఆ బాబాయ్కి కూడా కాలు యాక్సిడెంట్ అయ్యి ఒక సైడ్కి తిరిగిపోయిందంట, ఫ్రాక్చర్ అయ్యి. అప్పుడు 2 months దాకా బోర్లా పడుకునే ఉన్నాడంట హైదరాబాద్లో. వాళ్ళ తమ్ముడు చూసుకున్నాడంట. ఆ స్టోరీ మొత్తం చెప్పి నాన్నకి ధైర్యం చెప్పాడు. ఇప్పుడు నార్మల్గా తిరుగుతున్నాడు కదా. నాన్న ఆ రోజు బాధ కొంచెం తగ్గినట్టు అనిపించింది. అప్పటి నుండి నాకు ఆ బాబాయ్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది. అంతే కదా, మనం కష్టంలో ఉన్నప్పుడే కదా మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. పూజ మొత్తం అయిపోయాక టెంపుల్ లోపలికి వెళ్ళాము. అక్కడ సమ్ముగాడు ఏం మాట్లాడుతుందో చూడండి. అంతే అండి, ఈ వీడియో మొత్తం చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నువ్వు జరినా అనేటు కొట్టమ్మా, ఏం కాదు కొట్టు, ఇక్కడ కొట్టు, కొట్టామా మీ అమ్మాయిలో కొట్టు, కొట్టమ్మా. కడుక్కున్నాను. అమ్మ
తిను అది కాదు వస్తుంది మంచి